ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమా మార్కప్ అంటే ఏంటి? సో స్కీమా మార్కప్ ఇస్ ఆల్సో కాల్డ్ స్ట్రక్చర్ డాటా అని కూడా అంటాం. ఓకే, సో ఈ క్లాస్ లో సో కంప్లీట్ గా మనము స్కీమా మార్కప్ అంటే ఏంటి, ఓకే, సో ఎందుకు స్కీమా కావాలా, స్కీమా పెడితే ఏమైతుంది, ఓకే, స్కీమాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏవేవి, ఓకే, సో ఈచ్ టైప్ ఆఫ్ స్కీమ్ అని థియరిటికల్ లో కంప్లీట్ చెప్పుకుందామండి ఈ సెషన్ లో. ఫర్దర్ సెషన్ లో సో ఈచ్ అండ్ ఎవరీ స్కీమా టైప్స్ ని తీసుకొని ఓకే ఎలా జనరేట్ చేయాలా, ఎందుకు జనరేట్ చేయాలా, ఎలా వస్తుంది ఆ స్కీమా, సో స్కీమా జనరేట్ చేసినాక ఆ స్కీమా మనం జనరేట్ చేసిండేది ఈజ్ ఇట్ ప్రాపర్ గా ఉందా లేదా, ఎలా చెక్ చేయాలా, ఎలాంటి టూల్స్ అనేది యూజ్ చేయాలా, ఓకే, సో ఇవన్నీ మనము ఫర్దర్ క్లాసెస్ లో చెప్పుకుందామండి. కానీ ఈ క్లాస్ లో మనము క్లియర్ గా స్కీమా అంటే ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమా వీ హ్యావ్, ఎందుకు యూజ్ చేస్తాము, ఆ ఈచ్ అండ్ ఎవరీ స్కీమా యూజ్ చేస్తే మనకి ఎలా అవుతుంది, సో ఇది కంప్లీట్ గా చెప్తున్నామండి. క్లియరా? క్లియర్ సార్. ఓకే, గ్రేట్. సో స్కీమా మార్కప్, సో స్కీమా మార్కప్ ఆల్సో కాల్డ్ as స్ట్రక్చర్ డాటా అండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే స్కీమా మార్కప్, ఓకే, ఇట్ ఈస్ లైక్ బేసికలీ స్కీమా మార్కప్ అనేది ఇట్స్ ఎ సింపుల్ HTML కోడ్ అండి. ఓకే, సో ఇది ఎందుకంటే సో ఇట్ లైక్ స్కీమా మార్కప్ సింపుల్ గా చెప్పేస్తా ఫస్ట్, మళ్ళీ డీప్ వెళ్తాం, సారీ. సో స్కీమా మార్కప్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ స్ట్రక్చర్ డాటా అండి. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కోడ్ దట్ యాడ్ వాల్యూ టు యువర్ వెబ్సైట్. ఓకే, సో బేసికలీ మన వెబ్సైట్ లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో మన వెబ్సైట్ లో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ని మనకి గూగుల్లో స్కీమా రూపంలో మనము చూపిస్తాం అన్నమాట. అంటే సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇలాగుంటాయి. సో అలాంటివి మనం చెప్తాం గూగుల్ కి, హే ఇవి నా క్వశ్చన్స్, FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో దాన్ని యూజింగ్ స్కీమా మార్కప్ లాంగ్వేజ్ మనము హైలైట్ చేస్తాము గూగుల్లో, సో దట్ ఎవరన్నా ఆ క్వశ్చన్ ను గూగుల్లో సెర్చ్ చేస్తే సో FAQ సెక్షన్ లో ఆ క్వశ్చన్ అనేది SERP సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్స్ లో మా క్వశ్చన్ ను విత్ ఆన్సర్ అక్కడ చూపిస్తుంది. అది ఎలా వస్తుంది, గూగుల్లో ఎలా డిస్ప్లే అవుతుంది, ఇదన్నీ నేను మీకు చూపిస్తా. బేసికలీ స్కీమా మార్కప్ లాంగ్వేజ్ ఏంటంటే సో సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ కోడ్ దట్ యాడ్ ఓకే ఇంటూ యువర్ వెబ్సైట్ టు హెల్ప్ సెర్చ్ ఇంజిన్స్ టు బెటర్ అండర్స్టాండ్ యువర్ కంటెంట్. అంటే మీ కంటెంట్ లో ఏదైనా FAQs ఉన్నా, ఏదైనా ఈవెంట్ గురించి మాట్లాడుతా ఉన్నా, ఆర్ ఏదైనా పర్సన్ గురించి, ఆర్ మీది ఏమైనా కుకింగ్ వెబ్సైట్ అయితే ఆర్ పర్టిక్యులర్ రెసిపీ కావచ్చు, ఆ రెసిపీ గురించి మాట్లాడేదానికి ఓకే మాట్లాడతాం కదా, ఆ మాట్లాడి సో ఆ మాట్లాడిండేదే మనము విత్ ది హెల్ప్ ఆఫ్ స్కీమా కోడ్ లో సెర్చ్ ఇంజిన్ కి చెప్తాం అన్నమాట. ఎలా చెప్తాము ఇవన్నీ మనం చూస్తాం. ఓకే, సో బేసికలీ ఇట్ ఈస్ యూజ్డ్ ఓకే సో ఇన్ ది బ్యాక్ ఎండ్ ఆఫ్ అవర్ వెబ్సైట్, సో వేర్ సెర్చ్ ఇంజిన్స్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఈ వెబ్సైట్ లో స్కీమా యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఓన్లీ లైక్ మేబీ FAQs అవ్వచ్చు, ఒక పర్సన్ గురించి మాట్లాడొచ్చు, ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడొచ్చు, ఆర్ ఓకే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడొచ్చు, ఆర్ ఒక స్టార్ రేటింగ్ కూడా అంటే నేను చెప్తా ఇవన్నీ. ఓకే, సో లైక్ మన వెబ్సైట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్కీమా, ఆర్ ప్రోడక్ట్ స్కీమా, ఆర్ రెసిపీ స్కీమా, ఆర్ ఓకే స్టార్ రేటింగ్ స్కీమా, ఆర్ FAQ స్కీమా, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమా ఫర్దర్ స్లైడ్ లో చెప్తా. సో ఇలాంటివి ఏవే ఉన్నా కానీ గూగుల్ కి మనము ఈజీ వేలో చెప్పేదానికి ఓకే సో ఈ స్కీమా అనేది మనం వాడతామండి. ఓకే, సో బేసికలీ ఈ స్కీమా అన్ని సెర్చ్ ఇంజిన్స్ లోనూ మనకి లైక్ క్రాల్ అవుతాయండి. నాట్ ఓన్లీ గూగుల్, ఓకే, నాట్ ఓన్లీ బింగ్, ఎన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో అన్ని సెర్చ్ ఇంజిన్స్ లో అలో చేస్తాయి. మళ్ళా ఈ నాట్ ఓన్లీ లైక్ ఈ స్కీమా అనేది ఎవరు ఇన్వెంట్ చేస్తున్నారంటే నాట్ ఓన్లీ గూగుల్, నాట్ ఓన్లీ బింగ్. ఓకే, సో ఇది ఒక ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ schema.org అని. ఓకే, సో వీళ్ళు విత్ ది కొలాబరేషన్ గూగుల్లో, బింగ్ లో, యాహూలో, బైడూలో ఇలాంటి పెద్ద పెద్ద సెర్చ్ ఇంజిన్స్ ఏమేమి ఉన్నాయి, సో వీళ్ళ అందరి జతలో కొలాబరేట్ అయ్యి ఓకే సో ఈ స్కీమా అనే ఒక అడ్వాన్స్డ్ మెథడ్ ని ఓకే గూగుల్లో ఆర్ బింగ్ లో ఆర్ యాహూలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు టు ఓకే సో టు ఎలాబరేట్ యువర్ వెబ్ పేజ్ ఆర్ టు ఎలాబరేట్ యువర్ కంటెంట్. సో మీ కంటెంట్ ని ఎలాబరేట్ చేసి చూపించేదానికి ఓకే ఈ స్కీమాని అన్ని సెర్చ్ ఇంజిన్స్ లో మనం వాడచ్చు. ఓకే, సో ఇన్ సింపుల్ వేలో చెప్పాలంటే స్కీమా ఒక
schema is also called as structure markup or structured data. Okay, so it is a simple way of చెప్పాలంటే it is a kind of structured data, okay, to elaborate your content. Okay, so your content in search engine, in simple way లో just to elaborate your content in search engines are nothing but any search engine like Google అయ్యుండొచ్చు, Bing అయ్యుండొచ్చు, Yahoo అయ్యుండొచ్చు, Baidu అయ్యుండొచ్చు or anything. ఓకే, ఈ స్కీమా అనేది ఎలా ఎవాల్యుయేట్ అయింది అంటే, ఓకే, ఒక ఆర్గనైజేషన్ దట్ స్కీమా .org అని చెప్పేసి, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు రీసెర్చ్ చేసి, ఓకే, ఈ కస్టమర్స్ ఏమేమి సెర్చ్ చేస్తారు గూగుల్లో, ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, సో దాంట్లో గూగుల్, యాహూ, బింగ్ ఇక్కడ అంతా తీసుకొని వాళ్ళ జతలో కొలాబరేట్ అయ్యి, సో దే ఇన్వెంటెడ్ ది స్కీమా మార్కప్ ఆర్ స్ట్రక్చర్డ్ మార్కప్. ఓకే, క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా ఆర్ కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ అండి. హరి, కళ్యాణ్, క్లియర్ సార్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ సింపుల్ అండి. స్కీమా మార్కప్ అంటే, సో ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ కోడ్, ఓకే, వేర్ విల్ యాడ్ యూ, ఓకే, ఇట్స్ ఏ సింపుల్ కోడ్ we are going to add into your website so that it elaborates our content, okay, in the SERP page. In simple words lo cheppalante, so it's a simple code where we are going to place it in our backend of our web page or website, okay, to elaborate, okay, our content in the SERP page. Okay, simple. Okay, next, okay, so why schema is important for SEO? ఎందుకు schema చాలా ఇంపార్టెంట్ SEO కి అంటే, సో ఇక్కడ ఈ స్కీమా పెట్టితే, ఓకే, ఈ స్కీమా యూజ్ చేస్తే, ఓకే, ఐ మీన్ మనకి ఏది రిలవెంటో అలాంటివే యూజ్ చేయాలా. సో మనకి రిలవెంట్ ఉండే స్కీమాని యూజ్ చేస్తే ఇట్ హెల్ప్ సెర్చ్ ఇంజిన్స్ టు అండర్స్టాండ్ ది కంటెంట్. సో వాటి స్కీమాలో మనం చెప్పుకున్నాం, మీ కంటెంట్ అనేది ఎలాబరేట్ అవుతుంది. బేసికలీగా ఏదన్నా ఒక FAQ సెక్షన్ ఉంది అంటే ఆ FAQ సెక్షన్ హైలైట్ చేయాలంటే మనము స్కీమా యూజ్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ హైలైట్ చేయాలంటే స్కీమా యూజ్ చేయొచ్చు. ఒక ఆర్గనైజేషన్ ని లైక్ యూజ్ లైక్ ఒక ఆర్గనైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ SERP పేజ్ లో రావాలంటే స్కీమా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగా మనము సెర్చ్ ఇంజిన్ కి ఓకే కంటెంట్ అనేది పాస్ చేస్తాం. సో ఇట్ హెల్ప్ సెర్చ్ ఇంజిన్స్ టు అండర్స్టాండ్ అవర్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ కంటెంట్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో ఇట్ ఎన్హాన్స్ సెర్చ్ రిజల్ట్స్ అంటే, ఓకే, సో ఇది ఫర్దర్ లో నేను చూపిస్తా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సెషన్ లో నేను చూపిస్తా. సో ఇట్ ఎన్హాన్స్ సెర్చ్ రిజల్ట్స్ అంటే, సో మీ కాంపిటేటర్స్, మీరు స్కీమా ఏమైనా యూస్ చేస్తే కంపేర్ టు యువర్ కాంపిటేటర్స్, మీ కాంపిటేటర్ యూస్ చేయట్లేదు స్కీమా, మీరు యూస్ చేస్తే, ఓకే, సో మీకు కొంచెం లైక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్నెస్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అది నేను చూపిస్తా. ఓకే, సో నెక్స్ట్, ఇంప్రూవ్ క్లిక్ త్రో రేట్ అంటే, సో ఒక లింక్ కాకుండా మల్టిపుల్ లింక్స్ వస్తాయి. ఓన్లీ ఈవెన్ నాట్ ఓన్లీ బ్రాండ్ సెర్చ్ లో, ఈవెన్ సో కీవర్డ్ సెర్చ్ లో కూడా, ఓకే, మీకు టైటిల్ వస్తుంది, లైక్ డిస్క్రిప్షన్ వస్తుంది, దాని కింద ఓకే సైట్ లింక్స్ అనేది వస్తాయి. సో నాట్ ఓన్లీ లైక్ బ్రాండ్ సెర్చ్ చేస్తే మాత్రమే కాదు సైట్ లింక్స్ వచ్చేది. ఓకే, ఈవెన్ మీరు ఈ స్కీమాని ఇంప్లిమెంట్ చేస్తే, సో లైక్ మనము వీ కెన్ గెట్ 4 more pages, ఓకే, సైట్ లింక్స్ అనేవి మనము పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో దట్ దే క్లిక్ సమ్వన్ క్లిక్స్, ఓకే, సో ఎవరన్నా మీ ఆ పర్టిక్యులర్ పైన మీరు క్లిక్ చేసే రిజల్ట్స్ పైన మీరు ఆ పర్టిక్యులర్ పేజ్కి వెళ్తారు. అంటే ఒకే పేజ్ లోనే ఓకే 5 క్లిక్స్ అనేది మనము అప్ టు 5 క్లిక్స్ అనేది తీసుకొనొచ్చు. అది ఎలా తీసుకొనొచ్చు, ఎలా వస్తుంది గూగుల్లో, సో అది నేను చూపిస్తాను మీకు లైవ్ గా. ఓకే, సో ఇది ఇంప్రూవ్ చేస్తుంది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో క్లిక్ రేట్ అనేది. అంటే మన వెబ్సైట్ కి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ నుంచి సో క్లిక్స్ అనేది చాలా వస్తాయి. ఓకే, ఇది. సో నెక్స్ట్ వన్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అంటే సో మీ కంపిటేటర్ కంపేర్ చేస్తే మీ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీకు ఏమైనా స్టార్ రేటింగ్ వస్తే, సో లైక్ FAQs వస్తాయి, ఈవెంట్స్ వస్తాయి, సో దట్ అక్కడ మీకు ఓకే, సో ఒక హైలైట్ అనేది అవుతుంది కంపేర్ టు యువర్ కాంపిటేటర్స్. అప్పుడు ఆ యూజర్ ఐ బాల్స్ అంటాం కదా, ఐ క్యాచీ పాయింట్స్ ఆర్ ఐ బాల్స్ అనేవి అక్కడ పోతే అక్కడి నుంచి మనకి ఈజీగా క్లిక్స్ అనేది వస్తాయి. ఓకే, సో దట్ మనకి సో క్లిక్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఇట్స్ జనరిక్ పాయింట్, హెల్ప్స్ టు అండర్స్టాండ్ సెర్చ్ ఇంజిన్స్ అబౌట్ అవర్ కంటెంట్. ఓకే, సో ఇప్పుడు మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటే చూస్తున్నాం. సో మీకు ఎగ్జాంపుల్స్ టైప్స్ ఆఫ్ స్కీమా నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తా. సో నెక్స్ట్, ఎన్హాన్స్ యువర్ సెర్చ్ రిజల్ట్స్ అంటే, ఎన్హాన్స్ యువర్ సెర్చ్ రిజల్ట్స్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెర్చ్ ఎనీథింగ్ లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు నేను సెర్చ్ చేస్తాను. ఓకే,
So when I search digital marketing training in Bangalore, okay, so forget about ఈ స్పాన్సర్డ్ అన్ని వదిలేయండి, forget about GMB రిజల్ట్స్ కూడా, forget about GMB రిజల్ట్స్. సో మీరు ఇక్కడ చూసుకుంటే NIDM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ టైటిల్ వస్తుంది, డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ వస్తా ఉంది. కొంచెం మీరు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఇఫ్ యూ కంపేర్ అదర్ రిజల్ట్స్ కంపేర్ చేస్తే, సో ఇక్కడ ఇమేజ్ వస్తా ఉంది. కరెక్టా? కనిపిస్తుంది అందరికీను? ఓకే, ఇది కొంచెం హైలైట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ మీరు ఇక్కడ చూసుకోండి NIITది. సో డిజిటల్ మార్కెటింగ్ టైటిల్ వస్తుంది, డిస్క్రిప్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ టేకింగ్ మచ్ స్పేస్ ఆల్సో. సో ఇది స్పేస్ కూడా చిన్నగా తీసుకుంటుంది, ఓన్లీ టైటిల్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి టైటిల్ డిస్క్రిప్షన్ వస్తుంది అలాంగ్ విత్ ఇమేజ్ వస్తుంది ఇది. సో దిస్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఓకే, సో మీ స్కీమా యూస్ చేస్తే ఇలాగా మీరు ఒక ఇమేజ్ ని కూడా ఇలాగా రప్పియచ్చు, ఈవెన్ ఆర్గానిక్ లో. సో నేను ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ పేజ్ కి వెళ్ళిపోతా. యూసి ఎలాగే ఇమేజెస్ పెట్టినారు వీళ్ళు. వన్ ఆఫ్ ది ఇమేజ్ ఈ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. ఈ పేజ్ ని SCRP పేజ్ అంటాం కదా, సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ లో ఇది వస్తా ఉంది. ఓకే, సో విత్ ది హెల్ప్ ఆఫ్ స్కీమా వాళ్ళకి ఇది వస్తా ఉంది. అంటే సో నేను ఇక్కడ క్లిక్ చేసే అవసరం ఏం లే. సో ఈవెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇమేజ్ ఆల్సో, నేను వాళ్ళ ఇక్కడ చూడండి నేను ఇమేజ్ క్లిక్ చేస్తా ఉన్నా, ఇక్కడ వెళ్తుంది దాకా. సో ఇలాగా మనకి నాట్ ఓన్లీ టైటిల్ లో క్లిక్ చేస్తే ఇమేజెస్ కి వెళ్తామని, ఈవెన్ మనము ఇమేజ్ పైన క్లిక్ చేసినా కూడా సో మనకి ఓకే వెబ్సైట్ కి అనేది తీసుకుని వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైతా ఉంది, సో ఇక్కడ యూజర్స్ ఇమేజెస్ పైన కూడా క్లిక్ చేసి వెబ్సైట్ కి వెళ్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమైంది, ఇక్కడ మీరు చూసుకుంటే మా సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ లో వీళ్ళ రిజల్ట్స్ అనేది ఎన్హాన్స్ అవుతా ఉంది. సో వీళ్ళకి కంపేర్ చేయండి, సో వీళ్ళు బెటర్ గా ఉన్నారు కదా, కరెక్టా? కరెక్ట్ సార్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి కంపేర్ టు రిజల్ట్ 1, రిజల్ట్ 2, రిజల్ట్ 3. సో మీకు ఏది రిజల్ట్ బెటర్ గా అనిపిస్తుంది? జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేయండి, జస్ట్ సి. సారీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఏదానికి ఇస్తారండి? NIITకి ఇస్తారా? కేంద్ర డిజిటల్. ఓకే, వెరీ గుడ్. సో మనము యూజర్ ప్రాస్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇక్కడ దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఇమేజ్ జనరేట్ అయింది, ఇక్కడ క్లిక్ చేసిన వీళ్ళ వెబ్సైట్ కి వెళ్తాం. ఓకే, సో దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ స్కీమా. ఓకే, సో ఒక స్కీమాని పెట్టేసి మన ఇమేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ చూసుకోండి కేంద్ర డిజిటల్ కి ఇక్కడ చూడండి, సో దెర్ ఇస్ సమ్ రివ్యూ రేటింగ్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ 5 స్టార్ రివ్యూ రేటింగ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి? 31,329 రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవరన్నా కానీ ఇది చూస్తే ఆటోమేటిక్ గా దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, అంటే యూజర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఈ స్టార్ రేటింగ్ స్కీమా అంటామండి, ఇది నేను చెప్తా మళ్ళా. ఓకే, సో ఇక్కడ 31,000 5 స్టార్ రివ్యూస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేస్తారు వాళ్ళు. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఏదే కీవర్డ్ సెర్చ్ చేసినా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి కదండి. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు బై యూజింగ్ స్కీమా మన క్లిక్ త్రో రేట్, ఓకే, అంటే CTR ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొకటి, సో వీ కెన్ టేక్ మోర్ స్పేస్. అంటే ఇక్కడ చూడండి ఓన్లీ టైటిల్ డిస్క్రిప్షన్ వస్తా ఉంది, సో ఇక్కడ ఇమేజ్ వస్తా ఉంది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో. సో ఇది ఒక స్పేస్, ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకుంటా ఉంది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో కంపేర్ టు కాంపిటేటర్స్. సిమిలర్లీ కేంద్ర డిజిటల్ చూసుకుంటే ఈ లైన్ స్పేస్ తీసుకుంటా ఉంది. సో సంథింగ్ ఈజ్ అపీలింగ్ అన్నమాట. ఓకే, సిమిలర్ గా కిందకు వస్తే ఇక్కడ చూడండి మళ్ళా వీళ్ళు 4.8 రేటింగ్, 924 రివ్యూస్ చూపిస్తా ఉన్నారు. ఓకే, సో ఇలాగా మీరు చూసుకుంటే దే ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఓకే CTR ఇంక్రీజ్ చేసేది. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో వాళ్ళ అపియరెన్స్ అనేది బాగుంటది. ఓకే, ఒక స్టార్ రేటింగ్ రావడం అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళది కూడా ఇమేజ్ వస్తా ఉంది, స్టార్ రేటింగ్ వస్తుంది, ఇందిరా అకాడమీ. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, మళ్ళా ఇక్కడ కూడా స్టార్ రేటింగ్ వచ్చింది, ఇక్కడ కూడా ఇమేజ్ వచ్చింది. ఓకే, సో ఇలాగా మనది ఓకే సెర్చ్ ఇంజన్ లో మా విజిబిలిటీ ఎన్హాన్స్ ని పెంచొచ్చు, అలాగే మన క్లిక్ త్రో రేట్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, మళ్ళా అట్ ది సేమ్ టైం యూజర్ కి ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఈ గూగుల్లో ఏదన్నా కీవర్డ్ సెర్చ్ చేస్తే వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ పర్స్పెక్టివ్ వ్యూ లో సో వాళ్ళకి ఒక ఇమేజ్, స్టార్ రేటింగ్, సో ఇక్కడ అన్ని రిజల్ట్స్ చూడండి NIDM కావచ్చు, NIIT కావచ్చు, కేంద్ర డిజిటల్ కావచ్చు, సో ఇందిరాస్ అకాడమీ కావచ్చు, డిజిటల్ అకాడమీ 360, డిజిటల్ కోరా, XLR, ఓకే, ఇంకొకటి క్రాఫ్ట్ చాలా.
సో ఇన్ని దాంట్లో చూసుకుంటే మనకి సో ఇక్కడ చూడండి ఇందిరా అకాడమీ వీళ్ళది బెటర్ గా ఉంది. సో ఎందుకంటే వీళ్ళది ఇమేజ్ కూడా వస్తా ఉంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి స్టార్ రేటింగ్ కూడా ఉంది. ఓకే, సో వీళ్ళ అందరి టాప్ పేజ్ లో 10 రిజల్ట్స్ లో కంపేర్ చేస్తే సో వీళ్ళది ఇంకా స్పేస్ ఇక్కడ చూసుకోండి, ఇమేజ్ కి కూడా స్పేస్ తీసుకుంటా ఉంది. ఓకే, సో ఇక్కడ స్టార్ రేటింగ్ స్కీమా కూడా ఒక స్టార్ రేటింగ్ కి కూడా లైక్ స్పేస్ అనేది తీసుకుంటా ఉంది. సో వాళ్ళకి కస్టమర్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సో వీళ్ళకి బాగా క్లిక్స్ అనేది వస్తాయి. సో కానీ సో మనము టాప్ 3 లోనే ఉంటే బెటర్. టాప్ 3 లో వచ్చేస్తాయి మళ్ళా ఎఫ్ఏకి స్కీమ్. సో ఇలాగ ఇంకా చెప్తా అవి. సో టాప్ 3 లో ఉంటే మనకి బాగా క్లిక్స్ అనేది వస్తాయి. అప్పుడు మీరు ఈ స్కీమాని మాక్సిమం యూటిలైజ్ చేస్తే సో మీరు ఒక రకం కాదు మల్టిపుల్ వేస్ లో స్కీమాని యూస్ చేసి ఒక పేజ్ కి ఇంప్లిమెంట్ చేసి సో మీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మీ రిజల్ట్స్ లో ఎన్హాన్స్ ఆర్ రిచ్ లిక్ అనేది మీ సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజ్ లో చూపించుకోవచ్చు. అప్పుడు మీకు క్లిక్స్ అనేది చాలా వస్తాయి, మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది గ్రో అవుతుంది. ఓకే, మళ్ళా మీకు లీడ్ జనరేషన్ అవుతుంది, మళ్ళీ బిజినెస్ కూడా ఆర్ సేల్స్ అనేది కూడా అవుతుంది. సో క్లియర్ అండి ఇది. సో ఇది క్లియర్ ఈ ఫ్యాక్టర్స్ వై స్కీమా ఇంపార్టెంట్ అనేది. కవిత గారు, కళ్యాణ్, చంద్రశేఖర్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ నుంచి ఓకే, సో ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మీరు స్కీమా లైక్ ఇంప్లిమెంట్ మీ వెబ్సైట్ లో చేస్తే మాత్రం ఓకే మీ దానికి చాలా ఓకే ఇంపార్టెంట్. ఓకే, చాలా లైక్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ని కూడా లైక్ సో ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఫ్యాక్టర్స్ ని మీ వెబ్సైట్ కి నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ అనేది వస్తుంది. సో మీకు ఇంటర్వ్యూలో కూడా వై స్కీమా ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ వై స్ట్రక్చర్ డేటా ఈజ్ ఇంపార్టెంట్ అని అడిగితే సో మీకు ఈ 4 పాయింట్ ని మీరు ఆన్సర్ చేయాల్సి పడుతుంది. ఓకే, రిమెంబర్. సో చాలా మంది అడ్వాన్స్ టాపిక్ అడిగేటప్పుడు ఫ్రెషర్ కి కూడా సో దెర్ ఈస్ ఏ ఛాన్స్ వై స్కీమా ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ డూ యూ నో స్కీమా అని కూడా అడుగుతారు. ఎస్ ఐ నో అంటే ఓకే ఎందుకు స్కీమా కావాలా, సో వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఏంటి స్కీమాది, నేను స్కీమా యూస్ చేస్తే ఏమవుతుంది. ఓకే, సో కంపారిటివ్ కాంపిటేటర్స్ స్కీమా యూస్ చేసి సో వాట్ బెస్ట్ దట్ ఐ కెన్ డూ సో అని మీకు క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో అప్పుడు మీరేం చేయాలంటే అంటే మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే సో ఫస్ట్ థింగ్ స్కీమా గురించి తెలుసా అని ఎవరన్నా అడిగితే ఎస్ ఐ నో అంటాడు. ఓకే, సో మళ్ళా సో వై వి నీడ్ టు యూస్ స్కీమా, ఎందుకు మనం యూస్ చేయాలా, ఆర్ ఓకే సో వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్కీమా ఇన్ ఎస్ఈఓ. సో ఇలాగ క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ అడిగినప్పుడు సో యూ కెన్ ఆన్సర్ విత్ దిస్ 4 పాయింట్స్ అండి. ఓకే, సో ఇట్ హెల్ప్స్ సెర్చ్ ఇంజిన్స్ టు అండర్స్టాండ్ అవర్ కంటెంట్ ఈజీలీ. సెకండ్ థింగ్, ఇట్ ఎన్హాన్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ వ్యూ ఆఫ్ అవర్ okay meta structure or meta data whatever we call it. Okay, so next it improves click through rate. Okay, next it will give best user experience. Okay, clear andi, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. కళ్యాణ్, హరి ఉన్నారా ఈరోజు? హరి, ఓకే క్లియర్ అండి. ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా? చంద్రశేఖర్, మార్కెట్ లో అందరూ SEO నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా నాకు. సారీ కమగినరి. ఇప్పుడు మనం చూసిన గూగుల్ సెర్చ్ లో అయితే SERP లో మరి మాక్సిమం ఎక్కువ మంది అప్పుడు ఈ స్కీమానే ప్రిఫర్ చేసి ఎవరు టాప్ ర్యాంకింగ్ లో రావాలని ట్రై చేస్తారు కదా సార్. అయితే మరి యా ఆబ్వియస్లీ అందరూ ట్రై చేస్తారు, కానీ ఇప్పుడు చూసుకున్నా సో మనం ఇప్పుడు గూగుల్లో వెళ్ళేసి ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టినాము. ఓకే, సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చినాయి కదా, 10 రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 10 రిజల్ట్స్ లో చూడండి NIDM నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో NIATL ఏమైనా యూజ్ చేస్తున్నారా? నథింగ్, దే హ్యావెంట్ యూజ్డ్ ఎనీథింగ్. సో కేంద్ర డిజిటల్ వాడు కొంత యూజ్ చేస్తున్నాడు. ఓకే, సిమిలర్ గా ఇక్కడ ప్రాపర్ గా యూజ్ చేసిండేది అంటే సో ఈ ఇందిరాస్ అకాడమీ వాడు. ఓకే, సో ఇలాగా చాలా మంది ఇప్పుడు మీరు చూసుకోండి డిజిటల్ అకాడమీ 360 సో ఫేమస్ ఇన్స్టిట్యూట్ అది బెంగళూరులో. సో వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలే. ఓకే, సో డిజిటల్ కోరా వాడు ఇంప్లిమెంట్ చేయలే. XLR ఓన్లీ స్టార్ రేటింగ్. సో క్రాఫ్ట్ చాలా కూడా ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు. సో నేనేం చెప్తున్నా అంటే మనకి ఆపర్చునిటీ ఉంది ఇంప్లిమెంట్ చేసేకి. ఓకే, గూగుల్లో. సో అప్పుడు మనకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో మనము ఎంత ఉందో అంత యూటిలైజ్ చేసుకునేది చాలా మంచిది అని నేను చెప్తున్నాను. సో యూటిలైజ్ చేసుకుండా సో దట్ సో యువర్ రిజల్ట్ అనేది ఓకే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్ పేజ్ లో ఆ ఐబాల్స్ అనేది చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి.
అప్పుడు మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్ గా సిటిఆర్ అనేది పెరుగుతుంది. ఓకే, మీ బిజినెస్, మీ లీడ్స్ అన్ని ఆటోమేటిక్ గా గ్రో అవుతాయి. ఓకే, ఓకే సార్, ఓకే సార్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు అవకాశం ఉందండి, లైక్ సో వీ హ్యావ్ ఆపర్చునిటీ కదా. సో ఆ ఆపర్చునిటీ ఉండేటప్పుడు సో లెట్స్ యూజ్ ఇట్, దెర్ ఇస్ నథింగ్ హార్మ్. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కాబట్టి సో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి సో ట్రై ఇట్ అవుట్. ఓకే, ఏముంటది దాంట్లో, సో మీరు ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి. ఓకే, సో ఇది స్కీమా ఆల్ అబౌట్. ఓకే, ఇంకొకటి మీకు చూపియాలా నేను, స్కీమాలోనే ఎవడన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నాడా అని చూస్తా ఉన్నా ఇక్కడ. సో ఇక్కడ మీరు ఈ కోర్సెరా అని చూస్తా ఉన్నారా అండి అందరూను? ఓకే, ఈ కోర్సెరా దాంట్లో ఇప్పుడు లెట్స్ సే దయానంద్ సాగర్ యూనివర్సిటీ. సో ఇక్కడ టైటిల్ వస్తుంది, డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ కోర్సెరా చూడండి. ఓకే, సో ఇక్కడ టైటిల్ వస్తుంది, డిస్క్రిప్షన్ వస్తుంది, కొన్ని లింక్స్ వస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొన్ని లింక్స్ వస్తా ఉన్నాయి. కరెక్టా? సైట్ లింక్స్ అంటాం దీన్ని. ఓకే, లింక్స్ వస్తా ఉన్నాయి, కనిపిస్తా ఉన్నాయండి అందరికీను? ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఓకే బ్రౌజ్ డాటా సైన్స్ అనే ఒక పేజ్ కి వెళ్తా ఉంది. సిమిలర్ గా లెట్స్ గో. ఓకే లెట్స్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అన్ని ఓపెన్ చేస్తాను. ఓకే, చూద్దాం ఎక్కడికి వెళ్తా ఉన్నాయని. సో ఇక్కడ చూడండి, బ్రౌజ్ డాటా సైన్స్ పేజ్ కనుక వెళ్తా ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్తా ఉంది, వాళ్ళ వెబ్సైట్ లో ఈ సెర్చ్ ఉంది, ఈ క్వెరీ ఈ పేజ్ కి వెళ్తా ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకొక పేజ్ కి డాటా మైనింగ్ అనే పేజ్ కి వెళ్తా ఉంది. సో ఇక్కడ చూడండి మళ్ళా స్టాటిస్టిక్స్ అనే ఒక పేజ్ కి వెళ్తా ఉంది. ఓకే, అంటే మీకు ఏమైతుంది అంటే యూజరు మీ క్వెరీ సెర్చ్ చేస్తే మీ వెబ్సైట్ లో మల్టిపుల్ ఆప్షన్స్ కి మీరు అంటే మల్టిపుల్ పేజెస్ కి యూజర్స్ ని డ్రైవ్ చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో మీ వెబ్సైట్ లో నాట్ ఓన్లీ టైటిల్ ఒక పేజ్ కి కాకుండా రిలవెంట్ వెబ్ పేజెస్ కి మన మన కస్టమర్స్ ని డ్రైవ్ చేయొచ్చు. సో ఇలాగా మన కస్టమర్స్ ని డ్రైవ్ చేస్తే ఓకే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు కస్టమర్స్ అనేది కూడా ఎంగేజ్ అనేది అవుతుంది. సో ఈ ఎంగేజ్మెంట్ అయితే మనకి లీడ్స్ అనేది కస్టమర్స్ కి ఎంగేజ్మెంట్ చేసేది ఎట్లా? సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన మా వెబ్సైట్ లో ఎంగేజ్ అవుతాడు. అక్కడ లైక్ మన లీడ్ ఫామ్ ఉంటే లీడ్ ఫామ్ ఫిల్ చేస్తాడు, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ అయితే ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తాడు, ఆర్ ఒక ఆర్డర్ ని ప్లేస్ చేస్తాడు. సో ఇలాగా స్కీమాని యూజ్ చేసి మన వెబ్సైట్ లో మల్టిపుల్ పేజెస్ కి యూజర్స్ ని మనము డ్రైవ్ చేయొచ్చు. సార్ మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది మీకు, ఏం సార్ మల్టిపుల్ పేజెస్ కి డ్రైవ్ చేస్తే ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కి వెళ్ళిపోతారు కదా అని. ఓకే, సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా ఓకే సో మీరు స్కీమాని ఈ డాటా సైన్స్ కోర్స్ అనే పేజ్ కి మీరు మల్టిపుల్ లైక్ బ్రోచ్ ఈ డాటా సైన్స్ కోర్స్ అనే ఒక కీవర్డ్ కి ట్రాఫిక్ డ్రైవర్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ కూడా ఆ డాటా సైన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండే పేజెస్ కినే మీరు ట్రాఫిక్ ని డైవర్ట్ చేయాలి. ఓకే, ఏదో డాటా సైన్స్ అడుగుతా ఉండే వాళ్ళకి సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ కోర్సు ఆర్ ఏదో ఎస్ఐపి రిలేటెడ్ కోర్స్ తీసుకుని వెళితే ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో అక్కడ మనకి ఈ బౌన్స్ రేట్ అనేది పెరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం బౌన్స్ రేట్ గురించి. సో ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం కాబట్టి సో బౌన్స్ అనేది అంటే కస్టమర్ ఈజీగా అక్కడి నుంచి ఆ పేజ్ నుంచి కమ్ బ్యాక్ అంటే వెళ్ళిపోతాడు. సో అప్పుడు మనకి బౌన్స్ రేట్ అనేది పెరుగుతుంది. సో అందుకే ఈ స్కీమా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంత బాగా ఎంత జాగ్రత్తగా మీరు చేస్తారో అంత మీకు క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ వస్తుంది. సో మీకు సిటిఆర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, లీడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, అట్ ది సేమ్ బిజినెస్ అనేది గ్రోత్ అవుతాయి. సో క్లియర్ అండి? ఇది ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? ఎందుకు స్కీమ్ ఇంపార్టెంట్ అనేది? హరి, కళ్యాణ్ క్లియర్ సార్. క్లియర్ సార్. ఇది ఎవరిది? చంద్రశేఖర్ క్లియర్? చంద్రశేఖర్ మీరుకి ఓకే సార్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లైక్ వాట్ ఈస్ స్కీమా, వై స్కీమా ఈజ్ ఇంపార్టెంట్, స్కీమా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఎలాగొస్తుంది అంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూ. ఓకే, సో అలా వస్తే మన సిటిఆర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో యూజర్ కి ఎలా లైక్ యాజ్ ఏ నార్మల్ ఆర్డియన్ గా సో చూస్తా ఉంటే ఒక పేజ్ ని సో
సో ఎలాగా వాళ్ళకి వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనము ఇమేజెస్ కావచ్చు, స్టార్ రేటింగ్ కావచ్చు, అలాగే మన సైట్ లింక్ ఎక్స్టెన్షన్ కావచ్చు ఎలా పెట్టుకున్నాలో అది మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ ఓకే, సో వి విల్ సీ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమా దట్ వీ హ్యావ్. ఓకే, సో ఈ స్కీమాలో SEOలో సో స్కీమా అనేది ఉంటుంది. ఆ స్కీమాకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఉన్నాయి. ఓకే, సో అవి మనము ఈ రోజు చూద్దాం. ఓకే, ఇక్కడ మేజర్ గా నేను లిస్ట్ చేసిండేది టోటల్ 14 టైప్స్. ఓకే, ఈ 14 టైప్స్ ఆఫ్ స్కీమాస్ ని నేను లిస్ట్ చేసా. ఓకే, ఇవి మేజర్ గా అలాగే మోస్ట్ కామన్ గా యూస్ చేసే స్కీమా మార్కప్. ఓకే, సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ స్కీమా టైప్స్ అండి ఇవి. ఓకే, సో ఒక్కొక్కటే మనము ఈ రోజు డిస్కస్ చేస్తాము. ఎన్నైతే అన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, వన్స్ డిస్కషన్ అయిన వెంటనే ఓకే ప్రాక్టికల్ గా ఈ స్కీమాస్ ని ఎలా చేయాలా మనము, ఓకే చేస్తే ఎలా వస్తుంది ఆ కోడ్ ని ఎలా టెస్ట్ చేయాలా, మళ్ళా ఆ కోడ్ ని మనము ఎలా ఇంప్లిమెంట్ చేయాలా మా వెబ్సైట్ లో, ఇవన్నీ కూడా ఈ రోజు నేర్చుకుందాం. అంటే ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుందాం. లెట్స్ గో హెడ్ థియరిటికలీ అండర్స్టాండ్. సో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ని సో మనము థియరిటికల్ గా జస్ట్ 2 పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఏమది లైక్ ఒక స్కీమా అంటే ఏంటి, ఎందుకు యూజ్, ఇవన్నీ మనము అర్థం చేసుకుందాము. ఓకే, సో టైప్స్ ఆఫ్ స్కీమాలో నేను ఇక్కడ మేజర్ గా 14 డిఫరెంట్ ఆఫ్ స్కీమాస్ ని మీకు ఇంప్లిమెంట్ చేయని చెప్తున్నా. ఈ 14 టైప్స్ మేజర్ గా చాలా మార్కెట్ లో యూజ్ చేసేవి. కానీ సో యాజ్ ఎ ఫ్రెషర్ మీకు ఈ 14 టైప్స్ ఆఫ్ స్కీమా మోర్ దెన్ ఎనఫ్ అండి. సో టోటల్ మనకి 36 టైప్స్ ఉంటాయి. ఆ 36 టైప్ లిస్ట్ అనేది నేను మీకు ఇస్తా, నిడ్ నాట్ టు వరీ. కానీ ఈ 14 టైప్స్ ఏమున్నాయి సరే, ఈ 14 టైప్స్ స్కీమాస్ మీరు నేర్చుకుంటే సో మోర్ దెన్ ఎనఫ్. ఓకే, క్లియర్ అండి? డోంట్ వరీ, చాలా ఉన్నాయి, నేను ఇస్తా మీకు ఆ స్కీమా అన్నీను. సో కానీ ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఎ ఫ్రెషర్ సో మీకు ఈ 14 టైప్స్ నేర్చుకుంటేనే చాలా వాల్యూ యాడెడ్. క్లియర్ అండి? నా వాయిస్ వినిపిస్తా ఉందా? ప్రాక్టికల్ గా అన్ని చెప్తారు సార్, రిమైనింగ్ కూడా ప్రాక్టికల్ గా అన్ని చెప్తా, ఇంప్లిమెంటేషన్ కూడా సో పెట్టి అన్ని చెప్పిస్తాం, మీ దగ్గరే చేపిస్తాను. ఓకే, డోంట్ వరీ. ఆన్ పేజ్ SEO చేసి, టెక్నికల్ SEO చేసి మీరు ఎప్పుడు ఒక వెబ్ పేజ్ ని బిల్డ్ చేస్తారో ఓకే, ఈ లైక్ వర్డ్ ప్రెస్ ని నేర్చుకొని అప్పుడు క్లియర్ గా అంటే ఈ వీక్ లోనే మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా మనము ఈ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదో ఒక ఆర్గనైజేషన్ స్కీమా, ఈ ఆర్గనైజేషన్ స్కీమా కోడ్ ని ఎలా జనరేట్ చేయాలా, ఎలాంటి టూల్స్ వాడాలా, ఓకే మీరు జనరేట్ చేసిండేది ప్రాపర్ గా ఉందా లేదా, ఎలా చెక్ చేయాలా, ఎలా వెరిఫై చేయాలా, ఓకే ఇవన్నీ మనము ఈ వీక్ లోనే చెప్తాం. కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్కి వెళ్ళినప్పుడు అంటే మీరు ఎప్పుడు వెబ్సైట్ బిల్డ్ చేస్తారో అప్పుడు మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలా. సో అది ఇంప్లిమెంట్ స్టేజ్ లో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అనేది ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇప్పుడు మనము అప్ టు ఒక 80% నేర్చుకుంటాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా జనరేట్ చేయాలా, ఏ టూల్స్ వాడాలా, సో ఎలా క్రాస్ చెక్ చేయాలా, ఇవన్నీ మనము చెప్పుకుందాం. మనము ఫస్ట్ సో గోయింగ్ ఫర్దర్ క్లాస్ చెప్పుకుందామండి. ఓకే, సో ఫస్ట్ నేను ఈ స్కీమా టైప్స్ ఈ స్కీమా టైప్ లో దే ఆర్ 14 డిఫరెంట్ ఆఫ్ స్కీమా టైప్స్. యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు చాలా బాగా తెలిసి ఉండాలా, సో అందుకని ఈ స్కీమాస్ అండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్. అంటే జస్ట్ విల్ లుక్ ఇంటూ ఆల్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మళ్ళీ విల్ డిస్కస్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్కీమా. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి లోకల్ బిజినెస్ స్కీమా, నెక్స్ట్ పర్సన్ స్కీమా, ఆర్టికల్ స్కీమా, ఈవెంట్ స్కీమా, రివ్యూ స్కీమా, FAQ స్కీమా, హౌ టు స్కీమా, బ్రెడ్ క్రమ్ స్కీమా, రెసిపీ స్కీమా, వీడియో స్కీమా, కోర్స్ స్కీమా, జాబ్ పోస్టింగ్ స్కీమా, ప్రోడక్ట్ స్కీమా. సో మనము మీరు మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ లైక్ రాకెట్ సైన్స్ ఆర్ లైక్ ఇప్పుడు లెట్స్ సే SEO లో మనము ఈ లెట్స్ సే ఒక ఏదో మెటా ట్యాగ్ అంటాము, అది మీకు కొత్త వర్డ్. ఓకే, కానీ వెన్ ఇట్ ఈస్ కమ్ టు ఈ స్కీమా, ఆ స్కీమా అనేది ఓన్లీ ఆ ఒక్క వర్డ్ మీకు కొత్తది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆర్గనైజేషన్ అనేది అందరికీ తెలుసు కదండి. ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని అందరికీ తెలుసు, కరెక్టా లేదా? కొంచెం అన్మ్యూట్ చేసుకోండి ఒక 2 minutes ప్లీజ్ అందరూ. ఓకే, సో ఆర్గనైజేషన్ అనే వర్డ్ అందరికీ తెలుసా? యా, సో లోకల్ బిజినెస్ అనేది అందరికీ తెలుసా? పర్సన్ అనేది తెలుసా? ఆర్టికల్ తెలుసా? ఈవెంట్ కూడా తెలుసు, రివ్యూ కూడా తెలుసు, FAQ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చాలా మందికి తెలిసి ఉంటది, కొంతమందికి మేబీ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు.
మేబీ ఆ ఫుల్ ఫామ్ తెలియకుండా పోవచ్చేమో. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మళ్ళీ హౌ టు అందరికీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి. హౌ టు, వై, వాట్, వెన్, ఇవన్నీ మనకి విచ్, ఇలా ఇవన్నీ తెలిసి ఉంటాయి కదండి. ఎస్. ఓకే, ఈ మేబీ మీకు కొత్త వర్డ్ అంటే ఈ బ్రెడ్ Bread. క్రాంప్ అనే వర్డ్ కొత్తది అనిపిస్తుంది మీకు. ఓకే, అది నేను చెప్తా. యూ నీడ్ నాట్ టు వరీ. బ్రెడ్ క్రాంప్ స్కీమా, ఇది జ్ఞాపకం పెట్టకుండా విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అది ఏంటి, ఎలా ఉంటది, అన్ని మనము డిస్కస్. రెసిపీ అనే వర్డ్ అందరికీ తెలిసి ఉంటుంది కదండి. Mm. విజయ్ అన్మ్యూట్ చేసుకో, ఇది ఒక 1 minute, ఇట్ విల్ బి ఈజీ ఫర్ us. ఓకే, వీడియో అందరికి, ఈవెన్ చిన్న పాపకు కూడా తెలిసి ఉంటుంది. కోర్స్ లైక్ మీరు ఏదో డిగ్రీ తీసుకున్నా, మీరు ఏ క్రోన్స్ ఆర్ ఏ బ్రాంచ్ అన్ని తెలిసి ఉంటుంది. జాబ్ పోస్టింగ్ ఇట్స్ వెరీ లైక్ నార్మల్ కీవర్డ్. ప్రోడక్ట్ అనేది కూడా నార్మల్ కీవర్డ్. ఓకే, సో మీరు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలా అంటే, సో ఇట్ ఈస్ ఆల్ ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. ఆర్గనైజేషన్ మనకు తెలుసు, లోకల్ బిజినెస్ మనకు తెలుసు, పర్సన్ తెలుసు, ఆర్టికల్, ఈవెంట్, రివ్యూ, ఎఫ్ఏక్యూ, హౌ టు, బ్రెడ్ క్రాంప్, రెసిపీ, వీడియో, కోర్సు, జాబ్, ప్రోడక్ట్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలిసిండవే పేరు, ఇక్కడ నథింగ్ న్యూ, కొత్త కీవర్డ్స్ లేవు. సో ఆల్రెడీ తెలిసిండే దాన్ని వీ హ్యావ్ టు రిమెంబర్. మనకి ఎలాగా జ్ఞాపకం పెట్టుకునే దానికి అవుతుందో అలా పెట్టుకోండి. ఇప్పుడు సో మీరు సింపుల్ వేలో థింక్ చేయాలా, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దానికి స్కీమా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దానికి స్కీమా ఉంటుంది. ఓకే, సో మళ్ళా ఒక ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్ కి పలానా డేట్, టైం అనేది ఉంటుంది. ఓకే, ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆ ఆర్టికల్ కి కొంచెం సో ఏదో మీరు జస్ట్ రిమెంబర్ చేసుకోండి ఆర్టికల్. సో మళ్ళీ రివ్యూస్ ఉంటాయి, ఏదో బిజినెస్ కావాలా రివ్యూ అది ఇది అంటే. సో ఎఫ్ఏక్యూస్ అంటే అంటారా, సో వెన్, వాట్, వై. సో అంటే మీరు నార్మల్ గా ఏదో ఒక కోర్స్ తీసుకున్నాలా అంటే, సో ఇప్పుడు జస్ట్ ఎస్డిఎం క్లాసెస్ కి మీరు ఇప్పుడు ఎన్రోల్మెంట్ తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారు, సో వై, వాట్, వెన్, హౌ, ఇలాగా చాలా రీజన్స్ ఉంటాయి. సో మీరు ఎందుకు చూస్ చేస్తున్నారు, సో ఎలా చూస్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ వెన్, వై, వాట్, విచ్. సో ఇలాంటి కీవర్డ్స్, ఈ వర్డ్స్ వస్తాయి కదండి. సో ఇవన్నీ దానికినే ఎఫ్ఏక్యూ అంటే, ఎఫ్ అంటే ఫ్రీక్వెంట్లీ, ఏ ఫర్ ఆస్క్డ్, క్యూ ఫర్ క్వశ్చన్స్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటాం. అంటే సో ఎవరైనా పర్చేజ్ ప్రోడక్ట్ చేయాలని, మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలని, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ డిజిటల్ ఆర్ విజయ సేల్స్, సో మీరు ఎక్కడికో వెళ్తారు, ఆర్ క్రోమాకో ఎక్కడికో వెళ్తారు. సో వాళ్ళు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాలా అనుకుంటారు. సో మీ ల్యాప్టాప్ కొనుక్కోనాలా అంటే, సో అక్కడ మల్టిపుల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. సో మీకు వస్తుంది, సో నేను ఎందుకు ఈ ల్యాప్టాప్ కొనుక్కున్నాలా, నేను లైక్ 50,000 రూపీస్ మీ బడ్జెట్, ఆ 50,000 లో 4 లేకపోతే 2 ల్యాప్టాప్స్ ఉంటాయి అనుకుందాం. సో ఆ 2 ల్యాప్టాప్స్ లో డెల్ ఉంటుంది, ఓకే, ఇంకొకటి ఏదో లెనోవో ఉంటుంది అనుకున్నాము. సో మీకు క్వశ్చన్ వస్తుంది, నేను ఎందుకు డెల్ తీసుకోనాలా, సో నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ ఆర్ సారీ హలో ఎవరండి చెప్పారు. యా, సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే, సో ఎప్పుడన్నా ఒక ప్రోడక్ట్ ను కొనాలంటే, సో ఈ ప్రోడక్ట్ లో ఏముంది, సో ఈ ప్రోడక్ట్ లో ఏం స్పెషాలిటీ, సో మన బ్యాటరీ బ్యాకప్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ తీసుకుంటా ఉన్నాము, అప్పుడు మనం ఏం అడుగుతాము, సో ర్యామ్ ఎంత, ఓకే, సో మన స్టోరేజ్ ఎంత, మళ్ళీ మన బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది, స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుంది, ఓకే, సో మన ఫుల్ బ్యాటరీ వల్ల అంటే ఎన్ని అవర్స్ తీసుకుంటుంది, ఓకే, సో మళ్ళీ ఇది అడాప్టర్ లైక్ స్మాల్ వస్తుందా, లార్జ్ వస్తుందా, ఓకే. సో ఇలాగా మల్టిపుల్ క్వశ్చన్స్ మనకి అరైజ్ అవుతాయి కదండి. దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఎఫ్ఏక్యూ అంటాం. క్లియరా? ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా ఎఫ్ఏక్యూ అంటే ఏంటి అని అందరికీ? ఓకే ఓకే, నెక్స్ట్ హౌ టు స్కీమా ఉంటది. ఓకే, సో అది మళ్ళా బ్రెడ్ క్రామ్ అంటే వెరీ సింపుల్ అండి, నేను చెప్తా. ఓకే, సో ఇక్కడ మా స్క్రీన్ మీకు కనిపిస్తా ఉంటుందండి అందరికీ. లెట్స్ సే ఐ విల్ గో టు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అని, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కి వెళ్తా. ఓకే, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కి వెళ్తా. సో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కి వెళ్ళేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్స్ కి వెళ్తా, మొబైల్ అనే సెక్షన్ కి వెళ్తా. ఓకే, మీరు ఇక్కడ కాకుండా ఎక్కడన్నా లాగిన్ అయితే ఇంకా మంచిగా వస్తుంది. నేను లాగిన్ కాలేదు, చూపిస్తా ఉండండి. నథింగ్ టు సరే, మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది కాబట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక ఏదో ఒక వాచ్ పైన క్లిక్ చేస్తా. ఓకే, సో ఏదో ఒక వాచ్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసినారా హోమ్ అని కనిపిస్తా ఉందా, హోమ్, మళ్ళా ఇక్కడ వేరే, ఓకే, మళ్ళా స్మార్ట్ వాచెస్, మళ్ళా లెట్స్ సే నేను ఏదో ఒక డివైస్ క్లిక్ చేస్తా. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళా
హోమ్, వేరబుల్ స్మార్ట్ వాచెస్, రెడ్మీ స్మార్ట్ వాచ్, ఓకే, మళ్ళీ ఇంకొకటి రెడ్మీ వాచ్. సో ఈ పాత్ ఉంది కదండి, ఈ పాత్ ని ఏమంటాము అంటే బ్రెడ్ క్రామ్ అంటామండి. క్లియరా? ఈ పాత్ ని టెక్నికల్ వర్డ్ లో బ్రెడ్ క్రామ్ అంటారు. క్లియరా? సార్ ఏంటి సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. అంటే మనకి యూజర్ కి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కి వెళ్తావు. సో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కి వెళ్ళేసి ఎక్కడో ఒక పేజ్ కి వెళ్తాం అనుకున్నాం, ఆర్ ఏదో ఒక ప్రోడక్ట్ కి వెళ్తాం అనుకున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తాను. ఏదో ఒక ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తే ఓకే, ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ పేజ్ కావచ్చు, ఆ ప్రోడక్ట్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఈ ఓపెన్ అయితే యూజర్ ఎక్కడున్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే ఈ బ్రెడ్ క్రామ్ త్రూనే తెలుస్తుంది. ఇక్కడ చూడండి లెనోవో అని ఉందా, ఇక్కడ చూడండి హోమ్ పేజ్ కి వెళ్ళాము, హోమ్ పేజ్ నుంచి కంప్యూటర్స్ పేజ్ కి వెళ్ళావు, నువ్వు కంప్యూటర్స్ పేజెస్ నుంచి కంప్యూటర్ కాంపోనెంట్స్ పేజ్ నాకు వెళ్ళినావు, అక్కడి నుంచి మానిటర్ కి వెళ్ళినావు, మళ్ళా లెనోవో మానిటర్స్ కి వెళ్ళినావు, మళ్ళా లెనోవో మానిటర్ లో లెనోవో 6.45 అంటే ఈ పర్టిక్యులర్ పేజ్ లో నువ్వు ఉన్నావు అని చెప్పేసి. అంటే ఈ పాత్ ఏముంటది, ఈ కంప్లీట్ పాత్ అని మనము బ్రెడ్ క్రామ్ అంటాం. క్లియర్ అయిందా? ఆ బ్రెడ్ క్రామ్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి లింక్ అనేది ఉంటుంది. ఇంకా ఇది కొంచెం మీకు లెట్స్ ఈ అలైన్ ఎక్స్పర్ట్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఒక్కసారి చూపిస్తా. ఇంకా ఇది అంటే ఈ ఫ్లిప్కార్ట్ లో మిలియన్స్ బిలియన్స్ పేజెస్ ఉంటాయి కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ కి వెళ్తా. ఇప్పుడు నేను సర్వీస్ కి వెళ్ళినా, ఎక్కడి నుంచి హోమ్ పేజ్ నుంచి సర్వీస్ కి వెళ్ళినా, ఇక్కడ చూడండి హోమ్ నుంచి సర్వీస్ వచ్చా. అంటే అది యుఆర్ఎల్ పాత్ లో స్లగ్ అంటామండి. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ స్కీమా మార్కప్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీన్ని ఓకే బ్రెడ్ క్రామ్స్ అంటామండి. ఓకే, సో ఇక్కడ చూడండి హోమ్, సర్వీస్, ఫుడ్, కాన్సెప్ట్, సెలెక్షన్. ఓకే, సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినాం, ఫస్ట్ హోమ్ పేజ్ లో ఉన్నాం, మళ్ళీ అక్కడి నుంచి సర్వీస్ పేజ్ కి వచ్చినాం, సర్వీస్ పేజ్ నుంచి ఫుడ్ కాన్సెప్ట్. అంటే ఈ హోమ్ అనేది వాళ్ళ మెయిన్ పేజ్, మళ్ళీ సర్వీస్ పేజ్, ఈ సర్వీస్ లో ఫలానా పేజ్ కి వస్తాం, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ అనే పేజ్ కి వస్తాం. అంటే బేసికలీ ఈ పాత్ ఉంటది కదండి, ఈ పాత్ హోమ్, సర్వీసెస్, ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఈ పాత్ ని మనము బ్రెడ్ క్రామ్ అంటామండి. ఓకే, బ్రెడ్ క్రామ్ అని అంటాం. క్లియరా? మీరు స్లగ్ అన్నా అంటే స్లగ్ అనేది యుఆర్ఎల్ ప్రాస్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఇక్కడ మనం ఆ బ్రెడ్ క్రామ్ అంటామండి స్కీమాలో. సరే సార్, అర్థమైంది సార్. ఎవరికైనా డౌట్ ఉందా అండి? కవిత గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? అది సార్ మనం ఇందాక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అన్నాం కదా సార్, అక్కడ స్టార్ మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడు రివ్యూస్ ఏమన్నా సార్ ఇప్పుడు అయితే మరి? అది నేను చెప్తా అండి, మనం ఒక్కటైనా ఒకటి చెప్పుకుంటాం. ఎస్, దట్ ఈస్ రివ్యూ స్కీమా, మనం చెప్పుకుంటాం ఒకదైనా ఒకటి. ఓకే, అది సార్ ఈ రివ్యూస్ రియల్ రివ్యూస్ సార్ లేకపోతే జస్ట్ చెప్తాను. ఎందుకు అంత తొందర? యువర్ ఎక్సైటెడ్. కొంతమంది 1 lakh 2 lakhs నాట్ రియల్ 2 lakhs అంటే 2 lakhs అలా ఉన్నాయి సార్. నాట్ రియల్. మీ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్, దీస్ ఆర్ నాట్ రియల్, ఇస్ ఎ ఫేక్. ఓకే, క్లియరా సార్? క్లియర్ సార్. యా, చెప్పు విజయ్. స్పెక్ట్రమ్ స్కీమా వల్ల యూజ్ ఏం సార్, అంటే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఏమి? సూపర్, వెరీ గుడ్ క్వశ్చన్ విజయ్. ఇక్కడ ఒక యూజర్ ఆయనకి కన్ఫ్యూజన్ కాకున్నట్లా ఆయన ఎక్కడున్నాడు యూజర్ ప్రాస్పెక్టివ్ లో మీరు చూసుకుంటే, నేను హోమ్ పేజ్ కి వచ్చిన, హోమ్ పేజ్ నుంచి సర్వీస్ పేజ్ కి వచ్చిన, సర్వీస్ పేజ్ నుంచి ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ పేజ్ కి వచ్చిన. అంటే ఒక యూజర్ కి ఆయన ఎక్కడున్నాడు అంటే ఏ పేజ్ లో ఉన్నాడు అనే దానికి మనము సింపుల్ గా ఈ బ్రెడ్ క్రామ్ యూజ్ చేసి చూపించచ్చు. సో ఇప్పుడు యూజర్ ఈ సర్వీస్ పేజ్ లో ఫుడ్ ప్రోడక్ట్ పేజ్ అని, అంటే ఈ సర్వీస్ అనే ఒక డిపార్ట్మెంట్ ఆర్ కేటగిరీ దాంట్లో, సో దే ఆర్ ఇన్ ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనే ఒక పేజ్ లో ఉన్నాడు అని చెప్పేదానికి, అంటే ఆ యూజర్ ప్రాపర్ గా ఆయనకి తెలియాల నేను ఎక్కడున్నా అని చెప్పేసి. సో ఆ ప్రాపర్ గా చెప్పే విధానమే ఈ బ్రెడ్ క్రామ్ అంటానండి. అంటే ఇది మొదలు ఇంకా లేదా? ఇది చాలా డేస్ నుంచి ఉందండి ఇది, ఈ బ్రెడ్ క్రామ్ ఇవన్నీ. ఓకే, సో కొంతమంది యూజ్ చేస్తారు, ఇట్స్ నాట్ నెసెసరీ యూ నీడ్ టు యూజ్ 100% యూజ్ చేయాలా అని లేదు, అలాగే యూజ్ చేయకూడదు అని కూడా లేదు.
సో బట్ ఆల్మోస్ట్ అన్ని యాప్ ఓపెన్ చేసినా ఉంటుంది కదా ఇలాగేనే. ఉంటాయండి, కొన్ని వెబ్సైట్స్ లో ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ లో ఉండవు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం, ఈ దయానంద్ సాగర్ యూనివర్సిటీ. యాప్ లేదు అది అదే చూద్దామండి, అదే చూద్దాం. ఇక్కడ వీళ్ళది ఉంది, హోమ్ స్కూల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కి పేజ్ లో ఉంది. దిస్ ఇస్ కాల్డ్ బ్రెడ్ క్రమ్. సో సిమిలర్ గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో వీళ్ళకి ఏమన్నా ఉందా, వీళ్ళది ఉంది ఎక్స్ప్లోర్ డేటా సైన్స్. మళ్ళా లెట్స్ సే ఇఫ్ ఐ క్లిక్ హియర్, మళ్ళీ డేటా సైన్స్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్తున్నాం. సో ఆ పాత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, వీళ్ళు మళ్ళీ ఈ పేజ్ లో పెట్టలే వీళ్ళు. ఇక్కడ ఈ పేజ్ లో ఏమీ లేదు ఇక్కడ. సో యూజర్ ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు, ఆయన క్లిక్ చేస్తున్నాడు ఏదో పేజ్కి వచ్చేస్తున్నాడు, కానీ యూజర్ ఈ పాత్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా లేదు. సో ఇది పెట్టుకొని వచ్చా పెట్టకూడదా అంటే ఇట్స్ లెఫ్ట్ టు యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్, ఇఫ్ నాట్ యూ కెన్ లీవ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండి. సో మ్యాండేటరీ కాదు మనము. సో ఈ బ్రెడ్ క్రమ్ స్కీమ్ అని యూజ్ చేయాలా అని ఏమీ రూల్ లేదు. ఓకే ఓకే, ఐ వాజ్ థింకింగ్ అంటే అన్నిటికీ కామన్ గా ఉంటుంది అంటే, బట్ ఇది పెట్టుకోవాలని నాట్ కామన్ గా ఉండేలేదండి. ఇప్పుడు లెట్స్ సే సొల్యూషన్ బగ్గి, ఇది నేను వర్క్ చేస్తున్న కంపెనీ. ఇక్కడ లెట్స్ సే నేను ఫుడ్ ఐడియాస్ కి వెళ్తా. చూడండి ఇక్కడ పాత ఎక్కడైనా కనిపిస్తుందా అండి మీకు? ఎక్స్ట్రీమ్ టాప్ లోనే ఉందా పాత? ఎక్కడైనా కనిపిస్తుందా అండి మీకు? ఎక్కడైనా కనిపిస్తుందా పాత? లేదు. సో మీకు కావాలంటే మీరు యూస్ చేయొచ్చు, వద్దు అంటే వదిలేయచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో వీ షుడ్ యూజ్ అని చెప్పేసి ఇట్స్ అప్ టు కొంచెం అడ్వాంటేజ్ ఉంది సార్. అడ్వాంటేజ్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూజర్ వాంట్స్ టు గో బ్యాక్ అప్ టు సర్వీస్ పేజ్ అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హియర్, ఓకే సో హీ కెన్ డైరెక్ట్లీ లైక్ ఇఫ్ యూ లైక్ ఇక్కడ హోమ్ పోవాలంటే, సో యూ కెన్ క్లిక్ డైరెక్ట్లీ హోమ్, యూ కెన్ లైక్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది మేజర్ గా ఏంటంటే, సో యూజర్ ఎలాగా ఆయన ఆయన మేజర్ గా యూజర్ ఎక్కడున్నాడు, ఓకే దాన్ని చెప్పేదానికి ఇది యూజ్ చేస్తామండి మేజర్ గా. సో అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇక్కడ బేసికలీ చాలా మంది మీరేమన్నా కొంచెం ఏజ్డ్ పీపుల్ అరౌండ్ 45-50, సో ఎవరైనా కంప్యూటర్ వాడిండే వాళ్ళ దగ్గర మీరు చూస్తే, సో దే విల్ బేసికలీ లుక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పాత్ అండి. సో ఈ పాత్ ఎక్కడైనా ఉంటే ఇక్కడే క్లిక్ చేస్తారు చాలా మంది వాళ్ళు. ఓకే, సో ఇది ఏంటంటే యూజర్ కి, సో ఇలాంటి పెద్ద సైజ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి పెద్ద సైజ్ లో యూజర్ కి మనం చెప్తాము, హే బాస్ యువర్ అట్ దిస్ పేజ్. సో ఇక్కడ మా పేజ్కి వెళ్తే, సో మళ్ళీ ఇక్కడ ఒక పేజ్కి వస్తాం. సో ఈ పేజ్ లో ఓన్లీ ఇప్పుడు మనకి ఏమది వేరియబుల్ స్మార్ట్ వాచెస్ ఉంటాయి. సో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళిపోతాం మనం మళ్ళా. ఓకే, ఇక్కడ చూడండి దాంట్లో మళ్ళా కేటగిరీ ఇవన్నీ. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్మీ వాచెస్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి నేను రెడ్మీ స్మార్ట్ వాచ్ క్లిక్ చేస్తాను, ఇట్ షోస్ ఓన్లీ రెడ్మీ స్మార్ట్ వాచెస్. కరెక్ట్ కదా? సో మళ్ళీ ఇక్కడ ఏమైతా ఉంది అంటే మేజర్ గా, సో నువ్వు ఇలాంటి ఒక పేజ్ పైన ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే, నాయిస్ ఉంది, రెడ్మీ ఉంది. ఓకే, సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బోల్ట్, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి. సో అన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏదైనా ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాయిస్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇది ఒక్క పేజ్ కి వెళ్తుంది. ఓకే, మళ్ళా నేను ఇక్కడ ప్రీవియస్ ట్యాబ్ అంటే ఇక్కడ నాయిస్ కలర్ ఫిట్, ఓకే ఐకాన్ అనే వాచ్ ప్రోడక్ట్ పేజ్ లో ఉన్నా. సో మీరు ఓన్లీ నాయిస్ పోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ టు ఓన్లీ నాయిస్ అనే బ్రాండ్ వాచెస్ కి ఇది తీసుకొని వెళ్తుంది. సో మేజర్ గా ఏంటంటే ఒక యూజర్ ఎక్కడున్నాడు ఆయన పాత్ ప్రాపర్ గా ఈ బ్రెడ్ కామ్ అనేది చెప్తుంది. అంటే నువ్వు ఏ సెక్షన్ లో ఉన్నావు, ఏ పేజ్ లో ఉన్నావు అనేది ఈ బ్రెడ్ కామ్ ప్రాపర్ గా చూపిస్తుంది. చాలా మందికి ఇక్కడ చూస్తే URL ఇక్కడ చూడండి ఇక్కడ, సో మీకు ఇక్కడ స్పెషల్ ఐకాన్స్ ఉన్నాయి, ఈజీకోస్ టు కామా. సో ఇవన్నీ వచ్చేసి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. సో వెన్ ఇట్ ఈస్ కమ్ టు కామర్స్, ఓకే అందుకే ఈ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రెడ్ క్రామ్ అని. ఆ బ్రెడ్ క్రామ్స్ యూజ్ చేస్తే అప్పుడు మీకు ప్రాపర్ గా యూజర్ ఎక్కడున్నాడో, నేను ఎక్కడున్నా, ఏం చూస్తా ఉన్నా, సో ఆ పాత్ అనేది క్లియర్ అవుతుంది యూజర్ కి. అర్థమైందా? It is free or it is payable? Sorry? Is it free? No, it's free అండి. Then why other people are not using this? Because it is the right? అంటే ఇంప్లిమెంట్ చేయాలి కదండి. ఏదే ఫ్రీ ఉన్నా కానీ వాళ్ళకి తెలిసి ఉండాల, దాని ప్రోస్ కాన్స్ తెలిసి ఉండాల. సో ఏం అడ్వాంటేజెస్ ఏమి డిస్అడ్వాంటేజెస్
ఎలా యూజ్ చేయాలా. సో ఇప్పటికి చాలా మంది లైక్ సో ఎన్నో మనకి ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, అందరిని లైక్ అన్ని దాన్ని వాడుకుంటామన్నా అంటే లేదు, మనం వాడుకుంటాలే. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు చూపిస్తారు కదా ఎలా చేయాలని. సారీ, మీరు ఇప్పుడు చూపిస్తారా అది ఎలా పెట్టాలా అని? మీరు చెప్పేస్తారా? ఇది మనము ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటామండి. సో దిస్ ఇస్ Okay. జస్ట్ నేను చెప్తా ఉండేది మీకు థియరిటికల్ గా చెప్తున్నా. సో ఇక్కడ Okay. మనకి క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి కాబట్టి సో నేను క్లియర్ చేస్తా ఉన్నా ఇక్కడ. ఓకే. ఓకే, సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? బ్రెడ్ క్రామ్ అంటే ఏంటి, ఎలా వస్తది, ఎందుకు వస్తది చెప్పు కళ్యాణ్. అంటే ఇది యూజర్స్ కి యూజ్ అయింది కానీ అంటే SEO కి ఎలా యూజ్ అయింది సార్ ఇది? అంటే SEO కి కూడా ఒక సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఓకే మేజర్ గా మనకి ఈ పాత్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నావిగేషన్ క్లియర్ గా ఉంటది. ఓకే, ఆ నావిగేషన్ క్లియర్ గా ఉంటే యూజర్ క్లియర్ గా ఉంటది. ఈవెన్ సెర్చ్ ఇంజిన్స్ కి కూడా ఓకే ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి వెళ్తున్నాడు, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి వెళ్తున్నాడు. సో అలాగా దానికి కూడా క్లియర్ గా ఉంటది. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చూసుకుంటే ఓకే యూజర్ బిహేవియర్ కూడా అక్కడ తెలుస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు అంటే ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కి వెళ్తున్నాడు అనేది క్లియర్ గా ఉంటది. సో ఈ బేసికలీ ఈ బ్రాడ్కామ్ అనేది మనము యూజర్ ప్రాస్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే థింక్ చేస్తాము. సో సేమ్ ఈ స్కీమా అనేది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కినే చాలా యూజ్ ఉంది. సో కంపేర్ టు మీ గూగుల్ కి కావచ్చు, SEO కి. మనకి SEO కి ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే సో మనకి యూజర్ ని సో ఆ యూజర్ ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఒక యూజర్ కి అది తెలియాల. ఓకే, అందుకే మనము ఈ స్కీమా బేసికలీ అట్రాక్టివ్ నీ వెబ్సైట్ ని. సో ఈ యొక్క యూజర్ ఇప్పుడు నాకు తెలియదు, సో నేను వెళ్తున్నా ఆ బ్రెడ్ కామ్ ఉంటే ఓకే నేను హోమ్ పేజ్ కి వచ్చిన, అక్కడి నుంచి సర్వీస్ కి వచ్చిన, అక్కడి నుంచి ఇంకొక పలానా సర్వీస్ పేజ్ కి వచ్చిన అని చెప్పేసి మా యూజర్ ప్రాస్పెక్టివ్ కి సో బాగా యూజ్ అవుతుంది. అంటే యూజర్స్ కి యూజ్ అయింది అంటే యాజ్ అన్ SEO అంటే మా వెబ్సైట్ కి ఇవి ఇంప్లిమెంట్ చేస్తే SEO పరంగా మాకి యూస్ఫుల్. సో ఎందుకంటే అప్పుడే చెప్పుకున్నాం కదా, మన క్లిక్ త్రో రైట్ గా ఉండొచ్చు. ఓకే, సో మన వెబ్సైట్ ట్రాఫిక్ అయి ఉండొచ్చు. ఓకే, మన విజిబిలిటీ అయి ఉండొచ్చు, అక్కడ ఇంక్రీజ్ చేస్తాం. సో ఈ బ్రెడ్ క్రామ్ అనేది సింపుల్ అండి, ఒక యూజర్ నావిగేషన్ ని చెప్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ గా చెప్పాలంటే యూజర్ నావిగేషన్ అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రస్తుతం, సో మనము ఏ కేటగిరీ పేజ్ లో ఉన్నాం ఆర్ ఏ సర్వీస్ పేజ్ లో ఉన్నాం అనేది సో మన యూజర్ ప్రాస్పెక్టివ్ లోనే ఇది యూజ్ అవుతుంది. మీకు SEO ప్రాస్పెక్టివ్ లో మీకు SERP లో ఇది కనిపించదు. ఈ బ్రెడ్ క్రామ్ అనేది వెబ్సైట్ లోనే కనిపిస్తుంది. యూజర్ ప్రాస్పెక్టివ్ లో ఆయన నావిగేషన్ అనేది కనిపిస్తుంది. ఈ బ్రెడ్ క్రామ్ SERP లో మీకు కనిపించదండి. సార్ ఇప్పుడు ఒక వెబ్సైట్ కి ఏ స్కీమా ఎలా ఒక సెకండ్ కళ్యాణ్, ఒక సెకండ్ అది కళ్యాణ్ క్లియరా? కళ్యాణ్ నీకు ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఓకే చెప్పు హరి. ఒక వెబ్సైట్ కి మనం స్కీమా అనేది కొంచెం గట్టిగా మాట్లాడతావా? నీ వాయిస్ చాలా లేదు. ఇప్పుడు మనము ఒక క్లయింట్ కి ఆ వెబ్సైట్ కి ఎటువంటి స్కీమా వాడాలి అని చెప్పేసి మనకి అది ఎలా తెలుస్తుంది సార్? ఐ మీన్ ఎటువంటి టైప్ స్కీమా వాడాలని చెప్పేసి మనం అన్ని వాడచ్చు. అది మనం చెప్తున్నాం లైక్ అది డిపెండ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మీది ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ప్రోడక్ట్ బేస్డ్ స్కీమా యూజ్ చేయాల్సి పడుతుంది. అంటే సో ఒక ప్రోడక్ట్ కి రివ్యూ స్కీమా ఉంటది. ఓకే, సో ఒక ప్రోడక్ట్ కి ఓకే సో రివ్యూస్ రాస్తాం కదా, మనకు తెలుసు కదా, ఒక ప్రోడక్ట్ కి రివ్యూ రాస్తాం కరెక్టా? సో మీరు ఏదే ప్రోడక్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారండి. సో ఈ ప్రోడక్ట్ కొనుక్కున్న కొన్ని రోజెస్ కో సో కొన్ని డేస్ కో మీరు సో ఈ ప్రోడక్ట్ కి రివ్యూ అనేది రాస్తారు. ఓకే, సో ప్రోడక్ట్ మీది ప్రోడక్ట్ బేస్డ్ లైక్ ఇదైతే లైక్ బిజినెస్ అయితే మీకు రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగా మీ బిజినెస్ కి ఎలాంటి స్కీమాస్ ఇంపార్టెంట్? ఇప్పుడు ఆర్గనైజేషన్ స్కీమా అనుకోండి, సో అన్ని ఆర్గనైజేషన్స్, నాది ఆర్గనైజేషన్ మీది ఆర్గనైజేషన్. ఓకే, అప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్కీమా అనేది చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ లోకల్ బిజినెస్ స్కీమా అంటే సో ఇప్పుడు నీది మ్యాప్ లో ఒక లిస్టింగ్ చేస్తున్నారు. ఓకే, సో అక్కడ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో
సిమిలర్లీ ఇది పర్సన్ అనేది వదిలేదు మళ్ళీ చెప్తా. సో రివ్యూ అనేది బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ ఎఫ్ఏక్యూ, ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ లైక్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, ఆ ప్రోడక్ట్ గురించి సో కామన్ గా ఏ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు ఇది ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఆ సర్వీస్ బేస్డ్ అయినా కూడా నీకు ఎఫ్ఏక్యూ నువ్వు పెట్టుకోవచ్చు. అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ నువ్వు ఐడెంటిఫై చేయాలా, నాకి ఈ స్కీమాస్ ఇన్ని టైప్ ఆఫ్ స్కీమాస్ ఉన్నాయి కదా, ఇన్ని టైప్ ఆఫ్ స్కీమాలో నాకి ఏ స్కీమా బాగా ఫిట్ అవుతుంది, ఐ మీన్ ఏ స్కీమా టైపు బాగా సూట్ అవుతుంది, అలాంటి స్కీమా నువ్వు డిసైడ్ చేసి నువ్వు యూస్ చేయాల్సి పడుతుంది. అది క్లియర్? అది క్లియర్. ఓకే. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? కవిత గారు, చంద్రశేఖర్, సారీ విజయ్ గారు, కళ్యాణ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వాయిస్ వినిపిస్తా ఉందండి అందరికి? నో సార్. సారీ చంద్రశేఖర్, క్లియర్, సూపర్. ఓకే. సో ఇది బ్రెడ్ క్రమ్స్ స్కీమా, మళ్ళీ రెసిపీ స్కీమా. సో రెసిపీ స్కీమా, సో బేసికలీ మనం ఏదే రెసిపీ అయినా, లెట్స్ సే చికెన్ బిర్యానీ, అది ఒక రెసిపీ. ఓకే. లెట్స్ సే ఏదో ఒక స్వీట్, మైసూర్ పాక్, ఓకే, అదో ఒక స్వీట్. సో దానికి బేసికలీ రెసిపీ అంటాం. సో ఆ రెసిపీ ఒక ప్రోడక్ట్ కి రెసిపీ అంటాం. చికెన్ బిర్యానీ కావచ్చు, సో దాన్ని చేసేదానికి రెసిపీ అంటాం కదండి, ఆ రెసిపీకి స్కీమా ఉంటది. ఓకే. సో మళ్ళా ఒక వీడియో, సో ఏదే ఒక వీడియోస్ కి స్కీమా ఉంటది, అది కూడా మనం చెప్పుకుందాం. కోర్స్ స్కీమా, సో కోర్స్ స్కీమా మళ్ళా కోర్స్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎందుకండి జస్ట్ టేక్ SDM క్లాసెస్, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుందాం. సో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి ఈ స్కీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎలా యూజ్ అవుతుంది అది నేను చెప్తా. మళ్ళీ జాబ్ పోస్టింగ్ స్కీమా. ఓకే, జాబ్ పోస్టింగ్ స్కీమ్ అంటే ఏంటి? బేసికలీ మీది ఒక కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, సో ఆ జాబ్ ఓపెనింగ్స్ ని మీరు పోస్ట్ చేయాల్సి పడుతుంది. ఎలా యూజింగ్ స్కీమా, సో ఎలా పోస్ట్ చేయాలా అది కూడా మనం చెప్పుకుందాం. సో ప్రోడక్ట్ స్కీమా, సో ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కి స్కీమాస్ ఎలా ఉంటాయి, సో అవి కూడా మనము ఎలా ప్రోడక్ట్ కి స్కీమాని ఇంప్లిమెంట్ చేయాలి అది కూడా మనము ఒక్కొక్క క్లాస్ లోనే లైక్ వన్స్ థియరీ గా చెప్పుకున్నట్టు సో మనము ఒక 1 by 1 మనం వెళ్దాం. ఓకే. సో ఇంతవరకును ఈ టైప్స్ ఆఫ్ స్కీమాస్ లో ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ రైజ్ ది క్వశ్చన్ అండి ప్లీజ్. యూ హ్యావ్ 1 minute. I have doubt. Yeah, please go ahead. Hello. Yeah, go ahead. Actually, ఇప్పుడు బ్రెడ్ స్క్రాంబ్ అవన్నీ చెప్పత్రి రివ్యూ ఎఫ్ఏక్యూస్ అవన్నీ స్కీమా ఓకే, బట్ వై ఆర్గనైజేషన్ స్కీమా? ఇట్ ఈస్ ఆల్రెడీ నేమ్ ఎంటిటీ URL అది కామన్ కదా, అందుకు స్కీమా ఎందుకు కావాలా దానికి? చెప్తా అండి, అవన్నీ చెప్తాను. మీ ఆర్గనైజేషన్ గురించి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మీ బిజినెస్, మీరు మార్కెటర్స్ మీరు అన్ని చేస్తారు. ఓకే. సో కొన్ని లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. ఓకే. సో ఇది ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ చెప్పేస్తా ఉండండి. ఓకే. సో ఫస్ట్ టైప్, ఓకే సారీ, ఓకే, ఫస్ట్ టైప్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్కీమా అండి. ఓకే. సో ఇక్కడ సో వి ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ బిజినెస్, అంటే నేము, లోగో, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సోషల్ ప్రొఫైల్స్. ఓకే. సో ఒక్క దగ్గర మనము వీఆర్ గోయింగ్ టు గివ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. అంటే లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ పేరు చెప్తాను చూద్దాం. ఏదో ఒక కంపెనీ పేరు చెప్పండి, తెలుసా? ఏదైనా ఒక కంపెనీ పేరు. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసేసుకుంటాను, ఊరికే ఎందుకు మిమ్మల్ని. సొల్యూషన్ బజీ అని ఒక కంపెనీ అండి. ఓకే, నేను వర్క్ చేసిండే కంపెనీ. ఓకే, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్ టాబ్స్ అండి, జస్ట్ 1 more minute. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ సొల్యూషన్ బగ్గి అని ఇక్కడ రైట్ సైడ్ లో వస్తుందండి. ఇదేంటండి? మనకు అందరికీ తెలుసు ఇది గూగుల్ లిస్టింగ్ అని చెప్పేసి, కరెక్టా? హలో, ఓకే. ఇక్కడ మనము మాకు అందరికీ తెలుసు, సో ఇక్కడ అందరికీ తెలుసు మనము గూగుల్లో లిస్ట్ చేస్తున్నాము. ఇక్కడ రివ్యూస్ ఉంటాయి, వీళ్ళ అడ్రస్ ఉంటుంది, వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో అలాగే మీరు వీళ్ళకి రావట్లేదు, అలాగే మీరు కిందకు వచ్చేస్తే కెన్ యూ సీ హియర్ ప్రొఫైల్స్ అని చెప్పేసి,
కెన్ యూ సీ ప్రొఫైల్స్ అని చెప్పేసి yes yes ఓకే ఫ్లిప్కార్ట్ సారీ ఇదేంటి Facebook, ఫేస్బుక్, ఎక్స్, Twitter, ఇన్స్టాగ్రామ్, Twitter. లింక్డ్ఇన్. ఓకే సో ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మీరు ఓకే ఒక కంపెనీ గురించి ఓకే సో స్కీమా ఇంప్లిమెంట్ చేయాలా మీ వెబ్సైట్ లో మీ జిఎంబిలో. ఓకే సో అప్పుడు మీకు విల్ ప్రొవైడ్ యూ డీటెయిల్స్ అబౌట్ యువర్ బిజినెస్. ఓకే సో మీ బిజినెస్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సి పడుతుంది, సచ్ యాజ్ నేము, లోగో, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మళ్ళా సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ సోషల్ ప్రొఫైల్స్. ఓకే సో ఇప్పుడు సోషల్ ప్రొఫైల్స్ ఓకే ఇంత నేర్చుకోండా. సో ఇక్కడ ఇంకొకటి కూడా నవ్వే డేస్ ఇక్కడ ఏం చూస్తా ఉన్నాము ప్రొఫైల్స్ దగ్గర. ఓకే సో లైక్ ఫేస్బుక్, ఎక్స్ ఐ మీన్ ట్విట్టర్, లైక్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇవన్నీ ఇప్పుడు ఏమైనాయి అంటే సో బిఫోర్ మనము ఇప్పుడు ఏం చూస్తా ఉన్నాము ఇక్కడ ఇదేం చేసినాము అంటే మనము లైక్ స్కీమా చేసేసి మనం స్కీమా కోడ్స్ ని పెట్టేసి ఓకే సో ఈ ప్రొఫైల్స్ లింక్స్ అనేది ఇక్కడ మనము రప్పించినాం. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్కీమా మార్కప్ లాంగ్వేజ్. ఓకే సో కానీ ఇప్పుడు ఏం చేసింది అంటే కొన్ని బిజినెసెస్ ప్రొఫైల్లోకి గూగుల్లే డైరెక్ట్ గా ఇచ్చేసిందండి. సో మీరు అక్కడికి వెళ్ళేసి మీ ప్రొఫైల్లో సో కింద లైక్ మీరు ఏదైనా జిఎంబి యాక్సెస్ ఉంటే నాకు తెలిసి మీరు కొత్తగా ఏమైనా జిఎంబిలో లిస్ట్ చేస్తే ఈ ఆప్షన్ రాదు. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది యాడ్ యువర్ సోషల్ లింక్స్ అని. ఓకే అక్కడ మన సోషల్ లింక్స్ ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకొని ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ సో అలాగా ఇచ్చేయచ్చు. కానీ దీనికి ముందురా సో ఆ ఇన్ఫర్మేషన్ ని అక్కడ రావాలా మీ సోషల్ షేరింగ్ లింక్స్ అని రావాలా అంటే సో మనము ఈ ఆర్గనైజేషన్ స్కీమా అనేది వాడుతుంటాం. ఓకే సో బై యూజింగ్ దిస్ ఆర్గనైజేషన్ స్కీమా ఓకే సో మనము నేము, లోగో, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ మీ సోషల్ ప్రొఫైల్ లింక్స్ ఆల్రెడీ లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే జిఎంబిలో మీ బిజినెస్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది, మీ లోగో ఆల్రెడీ ఉంటుంది. ఓకే ఆర్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది, కానీ మీ సోషల్ ప్రొఫైల్ లింక్స్ అనేవి ఉండవు ఏదే బిజినెస్ ప్రొఫైల్ కి కానీ. ఓకే అంటే పాస్ట్ లో లేదు, ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు. ఇదేమన్నా సుబ్రహ్మణ్యం సార్ చెప్తున్నారా మీకు సోషల్ బటన్స్ యాడ్ చేసేది ఎలాగా జిఎంబిలో అని చెప్పేసి? చూపించారు. ఉన్నాయా మీకు అందరికి క్రియేట్ చేసేటప్పుడే వచ్చినాయా అది లింక్స్ ఎలా లైక్ మీరు చేసేటప్పుడు అది వచ్చినాయా మీకు రాలేదా? లింక్ కాదు ఇది తీసుకొని అక్కడ పెట్టేది ఒకటి స్టార్టింగ్ లో ఒకటి ఇచ్చేసాను మేము. అది పేరు మర్చిపోయినా నిమిషం. జస్ట్ ఐకాన్ పెట్టేది, ఐకాన్ మాత్రం పెట్టేది చూపించినారు. ఐకాన్స్ కాదండి. సో అక్కడ నాకు తెలిసి ఇది ఐకాన్స్ అంటే జస్ట్ మీరు పోస్టింగ్స్ చెప్తున్నారా? అవునవును. పోస్టింగ్స్ ఇస్ డిఫరెంట్ అండి. అక్కడ మీరు బ్యానర్ ఇమేజ్ చేసి టైటిల్ డిస్క్రిప్షన్ రాసి యూఆర్ఎల్ పెట్టేది దట్ ఈస్ కాల్డ్ డైలీ పోస్టింగ్స్. సో ఇది డిఫరెంట్. మీకు కళ్యాణ్ నువ్వు రీసెంట్ గా చేసినావు కదా ఒక బిజినెస్ ది, అక్కడ నీకేమన్నా యాడ్ సోషల్ షేరింగ్ బటన్స్ అని ఏమన్నా ఉన్నాయా? ఆర్ యు యాడ్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని ఏమన్నా లేదా? నో సార్ అలా ఏం రాలేదు సార్. అది చాలా బిజినెసెస్ కి ఇంకా ఇవ్వలేదు, అన్ని బిజినెసెస్ కి, కానీ కొన్ని బిజినెసెస్ కి ఇచ్చినారు. ఓకే సో ఈ సోషల్ ప్రొఫైల్స్ కి ఆల్రెడీ డైరెక్ట్ గా ఇచ్చేసినారు. కానీ మనం ఏం చేస్తాం అంటే పాస్ట్ డౌన్ ది లైన్ ఆఫ్ 3 years 4 years 5 years డౌన్ ది లైన్ ఏం చేస్తాం అంటే సో వీఆర్ యూజింగ్ స్కీమా టు ఓకే సో టు అపియర్ అవర్ సోషల్ షేరింగ్ లింక్స్ ఇన్ ఎస్సిఆర్పి పేజ్ లో. ఓకే సో ఇక్కడ మనకి ఎస్సిఆర్పి పేజ్ లో ఓకే సో షిట్ నా పీసీ రన్నింగ్ అవుట్ ఆఫ్. ఓకే సో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనము ఎలా చేసుకుంటా ఉంటామంటే సో వీఆర్ యూజింగ్ దిస్ ఆర్గనైజేషన్ స్కీమా టు జనరేట్ అవర్ డీటెయిల్స్. క్లియరా? ఈ ఆర్గనైజేషన్ స్కీమా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ జిఎంబి లొకేషన్ అంటే మీ గూగుల్లో మీ లిస్టింగ్ చేసుకుంటే ఆ లిస్టింగ్ లో కింద మీ కాంటాక్ట్ నెంబర్ అన్ని ఆల్రెడీ జిఎంబిలో ఇచ్చేస్తున్నాం, అక్కడ ఆటోమేటిక్ గా ఫెచ్ అయిపోయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇక్కడ పెట్టినా కూడా అక్కడ క్రాస్ చెక్ చేస్తుంది, అక్కడ ఆల్రెడీ ఉంటే ఇక్కడ లేకుండా ఇన్ఫర్మేషన్ అక్కడ యాడ్ చేస్తుంది. ఓకే సో ఇక్కడ మేజర్ గా మీ సోషల్ ప్రొఫైల్స్ అనేవి ఉండవు. బై ఇంప్లిమెంటింగ్ ది స్కీమా మనకి ఆ సోషల్ ప్రొఫైల్ అనేది వస్తుంది. ఓకే సో దీన్ని యూజ్ ఏంటి? ఆర్గనైజేషన్ స్కీమాది యూజ్ మేజర్ గా బ్రాండ్ విజిబిలిటీ అనేది ఈ ఎక్స్పాండ్ అంటే మీ బ్రాండ్ విజిబిలిటీ అనేది
చాలా ఉంటది. ఓకే, అంటే మీ బ్రాండ్ విజిబిలిటీ అనేది ఎస్సిఆర్పి పేజ్ లో, అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, సో మీ ప్రెజెన్స్ అనేది ఓకే, వీళ్ళు గూగుల్లో ఉన్నారు, సిమిలర్ గా ఫేస్బుక్ లో ఉన్నారు, ట్విట్టర్ గా ఉన్నారు, ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, సిమిలర్లీ లింక్డ్ఇన్ లో ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది. క్లియర్ అండి ఇది ఆర్గనైజేషన్ స్కీమా అంటే ఏంటి అని? It is clear. క్లియర్ సార్. ఓకే.